హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి మా పాప బర్త్డే బ్లాగ్. అద్విక, హ్యాపీ బర్త్డే, హ్యాపీ హ్యాపీ 7th బర్త్డే. बदमाश पूछी हैप्पी बर्थडे बेबी. Thank you Prudvik for the video. Everyone, it's my birthday. Prudvik, happy birthday dear. My birthday. Happy birthday. Thank you, Pradeep. It's my birthday. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి మా పాప 7th బర్త్డే వ్లాగ్. బర్త్డే అయ్యాక బ్యాక్ టు బ్యాక్ ఫెస్టివల్స్ ఉండడం వల్ల వ్లాగ్ అనేది అప్లోడ్ చేయలేకపోయాను. నాకు ఎప్పటి నుంచో ఒక చిన్న కోరిక, పిల్లల బర్త్డేస్ అనేది అనాథాశ్రమంలో సెలబ్రేట్ చేసుకోవాలి, అక్కడ డేస్ స్పెండ్ చేయాలి, మనకు అయినంత వరకు ఫుడ్ లేదా గ్రాసరీ ఏదైనా ఒకటి ఇలా డొనేట్ చేయాలని ఎప్పుడు అనుకుంటూనే ఉండేదాన్ని. మేము గూగుల్లో సర్చ్ చేశాక శ్రీ వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ మియాపూర్లో అయితే ఉంది, ఆ హోమ్ ఫర్ చిల్డ్రన్ అండ్ ఎల్డర్స్ అని. సో వాళ్ళకి కాంటాక్ట్ అయ్యాక ఇలా మా పాప బర్త్డే ఉంది, అక్కడ సెలబ్రేట్ చేసి మనం డొనేట్ చేద్దాం అనుకుంటున్నాము అని అడిగాము. కాంటాక్ట్ అయిన పర్సన్, మీరు మనీ లేకపోతే గ్రాసరీస్ ఇవ్వచ్చు, ఒకవేళ గ్రాసరీస్ ఇస్తే బియ్యం వేయకండి, మా దగ్గర స్టోరేజ్ ప్రాబ్లం ఉంది అని చెప్పారు. నూనె, పప్పులు, పిండి ఏది ఇచ్చినా మినిమం 5 kgs ఇవ్వమని చెప్పారు. గ్రాసరీ మనీ కాకుండా మనం పిల్లల కోసం స్టేషనరీ ఐటమ్స్, స్వెటర్స్, వింటర్ కోసం బ్లాంకెట్స్, ఇలా చాలా ఐటమ్స్ ఉన్నాయి, మనం ఏదైనా ఇవ్వచ్చు, అక్కడ ఏం రిస్ట్రిక్షన్ అయితే లేదు. కొన్ని ఆశ్రమంలో మినిమం ఎంత ఇవ్వాలి, వెజ్ నాన్ వెజ్ ఇలా చాలా ఉంటుంది, బట్ ఇక్కడ అలా ఏం లేదు. మనీ అయినా సరే మినిమం అని ఏం లేదు, మనకి ఎంత అయితే అంత మనం ఏదైనా ఇవ్వచ్చు అనమాట. మియాపూర్లో దగ్గరున్న విజేతకే వెళ్ళి అక్కడ కావాల్సిన ఐటమ్స్ తీసుకొని ఆశ్రమంకి అయితే వచ్చేసాము. అక్కడ వెళ్ళంగానే ఒక అడ్మిన్ అయితే ఉంటారు, సో వాళ్ళు బుక్లో అన్ని డీటెయిల్గా లిస్ట్ రాసుకుంటారు, మనం ఏమేమి ఐటమ్ తెచ్చాము అని. వాళ్ళకు ఒక కౌంట్ అనేది కావాలి కదా. ఆశ్రమంకి కాంటాక్ట్ అయినప్పుడు మధ్యాహ్నం లోపు రండి, 12కి అరౌండ్ బాబా ఆరతి అవుతుంది, మీరు కూడా అటెండ్ చేయొచ్చు అని చెప్పారు. అయినా కూడా మేము కొంచెం లేట్ అయ్యాము. అక్కడ వెళ్ళంగానే బోర్డు మీద హ్యాపీ బర్త్డే అద్విక అని చెప్పి స్పాన్సర్ డీటెయిల్స్ అన్నీ రాశారనమాట. ఆశ్రమం అయితే చాలా వెల్ మెయింటైన్డ్గా అనిపించింది, చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది, అన్నీ అందుబాటులో ఉన్నట్టు అనిపించింది అనమాట. ఆశ్రమంలో లోపట బాబా మందిరం ఉంది, సో ఇక్కడ డైలీ ప్రేయర్ అయితే జరుగుతుంది. 12కి అరౌండ్ ప్రేయర్ తర్వాతే అందరు భోజనానికి అయితే వెళ్తారు. నాకైతే చాలా రోజుల నుంచి ఉండే మా పిల్లలకి అనాథాశ్రమంకి తీసుకెళ్ళాలి, ఓల్డేజ్ హోమ్స్కి తీసుకెళ్ళాలి, అక్కడ వాళ్ళందరికీ చూపించాలి, వాళ్ళతో డే స్పెండ్ చేయాలి, వాళ్ళు ఎలా సర్వైవ్ అవుతారు, పేరెంట్స్ లేకుండా వాళ్ళు ఎలా బతుకుతున్నారు అనేది మా పిల్లలకు తెలియచేయాలి అనేదే నా ఉద్దేశం. మనం చిన్నప్పటి నుంచి ఏం చూపిస్తామో, ఏం నేర్పిస్తామో అదే ఇంపాక్ట్ మన పిల్లలకు అనేది ఉంటుంది. సో వాళ్ళకు కూడా తెలియాలి పేరెంట్స్ లేని వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళకు ప్రతిదీ అడగగానే దొరకదు. ఇప్పుడు మనం బయటికి వెళ్తాము, తింటాము, తిరుగుతాము, షాపింగ్ చేస్తాము, ఇదంతా సేమ్ లైఫ్ అందరికీ ఉండదు అనేది వాళ్ళు కూడా తెలుసుకోవాలి అన్నదే నా అభిప్రాయం. మా పాప చేత అందరికీ ఫుడ్ అయితే వడ్డిస్తున్నాము, అండ్ ఫుడ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది, ఇంకా చాలా వెరైటీస్ కూడా పెట్టారనమాట. ఫుడ్ అందరికీ సర్వ్ చేశాక అందరు కలిసి ఒక ప్రేయర్ చేసుకొని తర్వాత ఫుడ్ అయితే తీసుకున్నారు, అండ్ దాని తర్వాత పాప చేత కేక్ కటింగ్ కూడా చేయించాము అక్కడ.
థ్యాంక్ యూ చెప్పు అద్విక అక్కకి आ जाओ ब्रो एक फोटो निकाल लेते ఓకే ఇప్పుడు కేక్ తినరా పాపతో కేక్ కటింగ్ చేయించాక అక్కడ ఉన్న అడ్మిన్ మమ్మల్ని కూడా లంచ్ చేసి వెళ్ళండి అని చెప్పారు. సో మేము కూడా లాస్ట్లో తినేసి అక్కడ నుండి బయలుదేరాము. సో ఆశ్రమంలో ఏజ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో మా పాపకు అదే చెప్తున్నా, చూడు ఇలా అమ్మమ్మ నాన్నమ్మలకు ఇలా తెచ్చి ఇలా ఓల్డ్ ఏజ్ హోమ్స్లో వదిలేస్తారు, రెస్పెక్ట్ ఇవ్వరు కొందరు అని చెప్పేసి. సో అప్పుడప్పుడు ఇలాంటి అనాథాశ్రమం, ఆర్ఫనేజ్, ఓల్డ్ ఏజ్ హోమ్స్కి పిల్లలకి తీసుకెళ్ళడం వల్ల వాళ్ళకు కూడా మన విలువలు అనేది పెరుగుతాయి. ఓకే, పేరెంట్స్ మన గురించి ఎంత చేస్తున్నారు అనేది వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఇంకా అనాథాశ్రమంలో లంచ్ చేసుకున్న తర్వాత మా అక్క వాళ్ళ ఇంటి సైడ్కి అయితే వచ్చాము. అక్కడ ఫుల్ వర్షం వల్ల ఇలా వాటర్ అంతా ఫ్లో అవుతుందన్నమాట. పాపం వాళ్ళు కష్టపడి నడుచుకుంటూ బ్యాగ్స్ వేసుకొని వచ్చారు, ఎందుకంటే వాళ్ళు కూడా మాతో పాటు మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వస్తున్నారు. సో చాలా రోజుల తర్వాత మా పాప బర్త్డే రోజు మా అక్క వాళ్ళు కూడా జాయిన్ అయ్యారనమాట. ఈ బలూన్స్, ఆ డెకరేషన్ అవన్నీ ఎందుకు, ఈకో ఫ్రెండ్లీగా ఈ బ్యాక్ డ్రాప్ బాగుంది అని చెప్పేసి ఈ 3D హ్యాపీ బర్త్డే బ్యాక్ డ్రాప్ అయితే ఆర్డర్ పెట్టాను అమెజాన్లో. చక్కగా ఐరన్ చేసుకుంటే మంచి 3D లుక్ కూడా వచ్చింది. మా మమ్మీ డాడీ, మా తమ్ముడు వాళ్ళ వైఫ్, మా చెల్లి వాళ్ళ హస్బెండ్, ఇంకా మా అక్క వాళ్ళ పిల్లలు అయితే ఉన్నారు. ఎవ్రీ బర్త్డేకి మార్నింగ్ టెంపుల్ వెళ్ళడం, లేదా ఈవినింగ్ టెంపుల్ వెళ్ళి బయటికి వెళ్ళి తినేసి రావడం, లేదా మమ్మీ వాళ్ళు ఇంకెవరైనా అవైలబుల్ ఉంటే ఈవినింగ్ టైంలో కేక్ కట్ చేసి ఆర్డర్ పెట్టుకొని తినడము, లేదా బయటికి వెళ్ళడం కామన్ అయిపోయింది. బట్ ఈసారి నేను అనుకున్నది అయితే అయ్యింది. ఇలా ఎంతో కొంత అయినంత వరకు ఇలా ఆర్ఫనేజ్కి అప్పుడప్పుడు ఇయర్లీ వన్స్ అయినా వెళ్ళాలి అని నేను కోరుకుంటున్నాను. ఈ 7th బర్త్డే నాకు చాలా స్పెషల్గా అనిపించింది. ఆర్ఫనేజ్లో అందరి బ్లెస్సింగ్స్ తీసుకొని ఇక్కడ రావడము. డే అంతా బాగా టైర్డ్ అవ్వడం వల్ల ఈవినింగ్ అసలుకి కటింగ్ చేస్తామో లేదా అనుకున్నాను. బట్ ఎలాగలా ఇంకా మా అక్క వాళ్ళ పిల్లలు అందరు ఉన్నారు కదా అని చెప్పేసి కొంచెం యాక్టివేట్ అయిపోయా. చూస్తూ నా చిట్టి తల్లి 7 years అయిపోయిందా అని అనిపించింది. ఇన్స్టాలో ట్రెండింగ్ రీల్స్ అని చెప్పేసి మా అక్క వాళ్ళ పెద్ద పాప అండ్ మా తమ్ముడు వాళ్ళ వైఫ్ అంటే మా మరదలు చిన్న చిన్న క్లిప్స్ అయితే షూట్ చేస్తున్నారు. పాపం దానికి మా పాప మంచి కోఆర్డినేట్ అయితే చేస్తుంది. మా పాప బర్త్డే కోసం తెచ్చిన డ్రెస్ అనుకోకుండా మా చెల్లె వాళ్ళ బాబు ఫస్ట్ బర్త్డేకి అయితే వేసేసాను. ఎందుకంటే ఆ రోజు ఏది సెట్ అవ్వలేదన్నమాట. చూసుకుందాంలే తర్వాత అని చెప్పేసి. బట్ బర్త్డే రోజు ఆప్షనల్ డ్రెస్ ఉండే, అంటే పర్టికులర్గా బర్త్డే డ్రెస్ అయితే లేకుండే. బట్ మా అక్క 2 జతలు తను కుట్టి తీసుకొని వచ్చింది. అది కూడా మంచి ట్రెండీ డ్రెస్సెస్ అన్నమాట. సో తను సర్ప్రైజ్ ఇచ్చింది. కాదు ఇక్కడ కొంచెం షాడో వస్తుంది, కొంచెం ఓపెన్ నీ తిన్సో పైలే ನೋಡಿ ಬಾబాయ్ ಅದು ಸಣ್ಣ ಆಡಿಯನ್ ಡ್ಯಾಡಿ ತಿನ್ಸು ಕೇಕ್ ಲ್ಯಾಂಪ್ ಲೈಟ್ ಮೂರು ಗಾಡಿ ಬಂದು ವಿಠಲ ಶಂಭೋ ವಿಠಲ ಸ್ಕೂಟರ್ ಅದ್ರ ವೈರ್ ಬಿ ತೆಗ್ದಿಲ್ರಿ ಬಸ್ ರೋಜಾಕಿ ಅಂದಿದೆ ಕೈಯ ಕಟ್ ಮಾಡ್ಕೋ ರೇ ಜರಗ್ರಾ ಅದ್ರಿಕ ಸ್ಮೈಲ್ ಅದು ಮಾಡು ನನಗಲ್ಲ ಅದ್ರ ಮೇಲಿಂದ ಹಿಡ್ಕೋ ఏ ఫోటో చంద ఏ ನಿಮ್ಮ ಅಕ್ಕ ಗುಣ ತಿನ್ಸಲ್ಲ ನೀ ಒಬ್ಬನೇ ತಿಂತೆ ಪೀಕೆಸಾಡ್
ಫೋಟೋ ಕೇಕ್ ಕಟ್ ಮಾಡ್ತೆ ಅರೆ ಅರೆ ಮಲ್ಲ 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 ಬಿಟ್ಟು ಮಮ್ಮಿ ಅದು బ్లాక్ అదలా 2 డ్రెస్సెస్కి చక్కగా బో కూడా కుట్టింది మా అక్క. చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయి కదా. ఇంతకు ముందు వేసుకున్న డ్రెస్కి కూడా బో ఉండే. అండ్ 2 డ్రెస్సెస్కి క్రంచెస్ కూడా కుట్టింది. Now take candle slowly. Now see the Akka camera. Blow, blow. Get the lights. Hello, Deepa. ನನಗಲ್ಲನೆ ಕ್ಯಾಮೆರಾ ನೋಡು Dirsu. Hello. Candle Masi. ನೋಡ್ಬೇಡ ಅಂದ್ರೆ Candle. ಈ ಕೊತ್ತಕು candle. Masi, be ready for lights. Okay, who be guys ನೋಡ್ಕೋ ದೀಪ್ ನೋಡ್ಕೋ ತು. చాలు ఓకేనా. I lipstick. Garlic back pain. అది 30s Bye bye. ಬಿಡ್ಸಾಕ್ಲೆ ಹಿಂಗಾಗಿ ಜಮ್ಮಸ್ ಹಂಗೆ ಬರಲ್ಲ ಸೋನ ನಿಮ್ಗೆ ಯಾಕ Bye bye. One challenge today. Masi. A few moments later. ಬರ್ರಿ An eternity later. Eventually. కావాలంటే మమ్మ ఒక్కరికి ప్లీజ్ Anniversary got Masi. హ్యాపీ బర్త్డే సో అంతేనండి. ఇలాంటి మెమరీస్ ఇంకా చాలా చాలా జరుపుకోవాలి. అందరి బ్లెస్సింగ్స్ మా పిల్లల పైన ఉండాలి అని కోరుకుంటున్నాను. అండ్ కుదిరితే ఇలాంటివి పిల్లలకి నేర్పించండి. ఇలా ఆశ్రమానికి వెళ్ళడము, అప్పుడప్పుడు ఇలా విజిట్ చేయడము, ఎవరికైనా అయినంత వరకు హెల్ప్ చేయడము. సో అందరూ చేయాలని కోరుకుంటున్నాను. ప్రతిదీ మనం అనుకున్నట్టయితే జరగదు. కొన్నిసార్లు మనము అనుకుంటాము, అప్పుడు కుదరదు. బట్ కుదిరినప్పుడే ఇలాంటివి చేసుకుంటూ ఉండాలి. నా వీడియోస్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అందరూ నవ్వుతూ నవ్విస్తూ ఉండండి. అంటిల్ దెన్ బాయ్.